Hello everyone, welcome back to SA Entertainment's సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప మూవీ చాలా పెద్ద హిట్ ని అందింది. అలాగే ఇప్పుడు పుష్ప పార్ట్ 2 ద రూల్ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. పుష్పరాజ్ తన స్మగ్లింగ్ ని వరల్డ్ వైడ్ గా విస్తరింపజేస్తాడు. ఎంతలా అంటే ఆయన ఊర్లోనే ఉన్న పోలీసులు కూడా సపోర్ట్ చేసే అంత విధంగా ఎదుగుతాడు. పుష్పరాజ్ కి చాలా పెద్ద పేరు ఉన్నా కూడా రాజకీయంగా ఎదగాలనే ఒక ఆశతో సపోర్ట్ కోసం చాలా కష్టాలు పడతాడు. చివరికి అది దక్కించుకున్నది ఎలా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోగలరు. ఇక పుష్పరాజ్ ఫ్యామిలీని కూడా ఎలా దక్కించుకున్నాడు అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. ఇక ఈ మూవీలో అల్లు అర్జున్ ఈ మూవీకి హైలైట్ అనే చెప్పుకోవాలి. ఇక ఫస్ట్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ లో జరిగే ఒక సీన్ గాని, ఇంకా జాతర ఎపిసోడ్ గాని, సీఎం దగ్గర జరిగే సీన్ లో రష్మిక సపోర్ట్ చేయడం గాని, ఇలాంటి సీన్స్ అన్ని కొద్దిగా మనకి బాగానే ఎలివేషన్ అయితే అందాయి. ఇంకా జాతర విషయానికి వస్తే ఆయన వేసిన గెటప్ అయితే చాలా అద్భుతంగా పండించాడు. అలాగే చాలా బాగా జీవించేశాడనే చెప్పుకోవాలి. ఇంకా ఆ జాతర సన్నివేశంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అంతగా మెప్పించలేకపోయినా ఓకే అనిపిస్తుంది. చెప్పాలంటే అంత ఎలివేషన్ అయితే ఇచ్చే విధంగా లేదనే చెప్పుకోవాలి. ఇంకా ఆ సీన్ లో రష్మిక యూస్ చేసే డైలాగ్స్ కానీ, పుష్పరాజ్ సపోర్ట్ చేసే డైలాగ్స్ చాలా హైలైట్ ని ఇచ్చాయనే చెప్పుకోవాలి. ఇక పోలీస్ సిచ్యువేషన్స్ కానీ, ఇంకా కొన్ని సీన్స్ చూస్తే మనకి ఎగ్జాక్ట్ గా కేజీఎఫ్ ఫార్మేట్ లాగే మనకి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా గుండు పోలీస్ పాత్రలో కనిపించినటువంటి ఫహద్ ఫాసిల్ అయితే చాలా అద్భుతంగా నటించాడనే చెప్పుకోవాలి. ఇంకా బ్రహ్మాజీ కూడా ఈ సినిమాకి అంత ఎలివేషన్ క్యారెక్టర్ లేకపోయినా ఓకే అనిపిస్తాడు. ఇంకా సునీల్, అలాగే మంగళం శ్రీను, అనసూయ కూడా పర్వాలేదు, బాగానే యాడ్ చేశారు అనిపిస్తుంది. వీళ్ళది ఎక్కువ సన్నివేశాలు లేకపోయినా అప్పుడప్పుడు వచ్చిపోతున్నట్టు ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే క్లైమాక్స్ లో జరిగే రేప్ విషయంలో గాని, దాని దగ్గర నుంచి కథని ఏ విధంగా మలుపు తిప్పాడు, తర్వాత పార్ట్ 3 ఉంది అనేది మనకి హింట్ ఇచ్చేసాడు. అలాగే అక్కడ జరిగేటువంటి యాక్షన్ సిచ్యువేషన్స్ అయితే చాలా బాగానే చూపించారు. చాలా హైప్ ఇచ్చే సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా మనము అంత కన్వీనియన్స్ గా అనిపించదు మనకి చూస్తే. క్లైమాక్స్ మోస్ట్ ప్రేక్షకులకి అయితే నచ్చదనే చెప్పుకోవాలి. పార్ట్ 1 లో ఎక్కడ నేమ్ చెడగొట్టకుండా పార్ట్ 2 కూడా సుకుమార్ చాలా బాగానే తీర్చిదిద్దారు. కానీ పార్ట్ 1 ఎంత హిట్ అయిందో అంత హిట్ అయితే ఈ సినిమాని మనము ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక జగపతి బాబు అలాగే రావ్ రమేష్ వీళ్ళ ఇద్దరు కూడా చాలా రొటీన్ పాత్రలో నటించారు. ఈ పాత్ర ఉన్నా లేకపోయినా కూడా అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే ఇవ్వలేదనే చెప్పుకోవాలి. ఇంకా ఆడుకాలం నరీన్ ఈ సినిమాకి కొంత మలుపు తిప్పే పాత్రలో కనిపించారు, చాలా బాగా చేశారనే చెప్పుకోవాలి. ఇంకా రష్మిక మందన యాక్షన్ గాని, వైఫ్ గా నటించినటువంటి నటన చాలా బాగుంది. అలాగే ఆమె చేసిన సాంగ్స్ లో అన్ని సాంగ్స్ లో కూడా చాలా బాగా నటించారు. అండ్ డాన్సింగ్ కూడా చాలా బాగుంది. శ్రీలీల సాంగ్ అయితే అంతగా మెప్పించలేదనే చెప్పుకోవాలి. ఇంకా అల్లు అర్జున్ ఎంట్రీలో యూస్ చేసినటువంటి జపాన్ లాంగ్వేజ్ వల్ల, అలాగే కైని పాన్ ఇలాంటివి నవ్వులుతూ నార్త్ సైడ్ ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి యూస్ చేసినటువంటి ఈ కైని పాన్ వల్ల కొన్ని డైలాగ్స్ కూడా చాలా మనకి అర్థం అవ్వట్లేదు అనేది చెప్పుకోవాలి. దాని వల్ల కొద్దిగా మైనస్ అనే చెప్పుకోవాలి. సో మోస్ట్ గా మనకి కేజీఎఫ్ ని కాపీ కొట్టారు. అలాంటి ఎలివేషన్ సీన్స్ అయితే మనకి అనిపిస్తుంటాయి సీన్స్ చూసేటప్పుడు. అలాగే ఇంకా 1000 రూపీస్ టికెట్ పెట్టారు. ఇది త్వరగా మనకి కలెక్షన్స్ వసూలు చేయాలనే ఉద్దేశంతోనే పెట్టినట్టు అనిపిస్తుంది. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ అంతా కూడా అల్లు అర్జున్ దే. అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో లాగే, అలాగే రష్మిక మందన యొక్క లవ్ కూడా ఈ సినిమాకి తోడైంది. ఈ మూవీ మాత్రం ఫ్లాప్ అని చెప్పలేము, అలాగే హిట్ అని చెప్పలేము, యావరేజ్ గా నిలిచిందని చెప్పుకోవాలి. ఈ మూవీని ఫ్యామిలీతో అయితే కలిసి చూడలేమనే చెప్పుకోవాలి. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.